బ్లడీ మేరీ గురించి 2 రకాలుగా చెప్పుకుంటారు అని మనం ముందు పాటలో తెలుసుకున్నాం కదా. అందులో మొదటి రకం ఇప్పుడు తెలుసుకుందాం. ఒక ఊర్లో మేరీ అనే అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి అందంగా ఉండేది కాదు. అందుకే ఎప్పుడూ అద్దంలో తనని తాను చూసుకొని బాధపడుతూ ఉండేది. ఒకరోజు మేరీ వాళ్ళ అమ్మ తనకు ఒక డ్రెస్ కొనిచ్చింది. ఆ డ్రెస్లో తనకి తాను అందంగా కనిపించింది మేరీ. ఆ డ్రెస్ వేసుకుని అద్దం ముందు కూర్చొని తనని తాను చూసుకుని సంతోషపడుతూ ఉండేది. అలా ఉండగా ఒకరోజు మేరీ వాళ్ళ ఇల్లు మంటల్లో కాలిపోసాగింది. కానీ మేరీ అద్దం ముందు కూర్చొని ఆ డ్రెస్సులో తనని తాను చూసుకుంటూ సజీవ దహనమైపోయింది. అప్పటి నుంచి అద్దం ముందు కూర్చొని ఎవరు తనని తలుచుకున్నా తను తప్పకుండా వచ్చి వాళ్ళని చంపుతుంది. ఇది బ్లడీ మేరీ గురించి చెప్పుకునే మొదటి కథ అయితే ఇంకొక కథ ఉంది. బ్లడీ మేరీ గురించి చెప్పుకునే రెండో కథ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. అంతవరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక కామెంట్ రూపంలో తెలియజేయండి.